ఈ ప్లేస్‌ని ఊటీ ఆఫ్ ఆంధ్ర అని కూడా అంటారు. ఇది మదనపల్లికి దగ్గరలో ఉంది. అప్ టు 20 కిలోమీటర్స్. హలో మిత్రమా! వెల్కమ్ బ్యాక్ టు రెడీ వ్లాగ్స్. అసలు మ్యాటర్ ఏందంటే నేను నిన్న హార్సిలీ హిల్స్‌కి అయితే వెళ్ళాను. ఇది మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. లొకేషన్ కరెక్ట్‌గా తెలీదు. ఇంకా మా ఊరు నుంచి అయితే అప్ టు 76 కిలోమీటర్స్ అయింది. గూగుల్ మ్యాప్స్‌ని అయితే ఫాలో అయిపోయినాం. ఇక్కడ నుండి హిల్ స్టేషన్‌కి అయితే 8 కిలోమీటర్స్ ఉంది. బైక్‌కి అయితే ఛార్జ్ చేశారు. 2 వీలర్స్‌కి ₹50 అంట. ఇంకా ₹50 ఫోన్‌పే చేసేసి టోకెన్ తీసుకొని వెళ్తున్నాం బైక్‌లో. వెళ్ళే కొద్దీ చలి అయితే భయంకరంగా వేస్తుంది. ఫైనల్‌గా రీచ్ అయిపోయాక హార్సిలీ హిల్స్‌కి మనకైతే ఫస్ట్‌లో బోర్డ్ ఉంటుంది. వెల్కమ్ టు హార్సిలీ హిల్స్ అనేసి. ఇక్కడ నైట్ స్టే చేసేదానికి మనకు రూమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. పర్ డేకి అయితే ₹1000 అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. ఇంకా మేమైతే రైట్ సైడ్ వెళ్ళాం వ్యూ పాయింట్ దగ్గరికి. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళానో లేదో మనకు ఐ లవ్ యూ హార్సిలీ హిల్స్ అని పెద్ద బోర్డ్ అయితే ఉంది ఫొటోస్ దిగేదానికి. వ్యూ పాయింట్ మాత్రం సూపర్గా ఉంది. ఫాగ్ మాత్రం అసలు లేదు. ఎందుకంటే మేము ఈవినింగ్ టైం వెళ్ళాము. మార్నింగ్ టైం అయితే ఉంటుందంట. అక్కడ అడిగినాము. నిన్న మార్నింగ్ అయితే ఫుల్ అయితే ఫాగ్ ఉన్నిందంట క్లౌడ్స్ లాగా. ఇంకా అన్ని చూసిన తర్వాత లోపలైతే మనకు జూ పార్క్ అయితే ఉంటుంది. జూ పార్క్ అంటే పెద్ద పెద్ద జంతువులు అయితే ఏముండవు. చిన్నటి డియర్స్, పికాక్స్, డక్స్, క్రోకోడైల్ అలా అయితే ఉన్నాయి. లోపలికి ఎంటర్ కావాలనుకున్నా ఇక్కడ ₹25 అయితే ఛార్జ్ చేసినారు. ఇంకా లోపలికి ఎంటర్ అయినాక చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్గా అయితే ఉంది. ప్రకృతి ప్రేమికులకు, హిల్ స్టేషన్ ఇష్టపడే వారికి ఇది ఒక సరైన వీకెండ్ స్పాట్ అని కూడా అంట. లోపల బోటింగ్ కూడా చేయొచ్చు. పర్ పర్సన్కి అయితే ₹50 ఛార్జ్ చేస్తారు. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే బోటింగ్ చేసేసాం. డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సరే మరి బై మిత్రమ్స్.